గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపల్లిలో ఉన్నాం. పాఠశాల పరిసరాలంతా చూపిస్తున్నాను మీకు. ఇదంతా ఆట స్థలం. ఇక్కడ నేరుగా మనం పాఠశాలలోనికి వెళ్దాం. ముందుగా మనకి ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది. తర్వాత స్కూల్ నేమ్ బోర్డు వచ్చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండపల్లి పెద్దాపురం మండలం. అలాగే ఇక్కడ దాతల పేర్లు ఒకటి బోర్డు ఒకటి కనిపిస్తుంది. నల్లల సత్యనారాయణ గారు ఒక దాత, అలాగే శ్రీకాకుళపు వీరభద్రుడు గారు ఒక దాత. ఈ పక్కనే పాఠశాల యొక్క కళావేదిక మనం చూడొచ్చు. దువ్వ పాపారావు గారి కుమారుడు దువ్వ అచ్చారావు గారిచే నిర్మించబడింది ఇది. దీని పక్కనే మనకి పాఠశాల ప్రాంగణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జడ్పీ హై స్కూల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. ఇప్పుడు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్లోకి వెళ్తున్నాం. ఈ పాఠశాల యొక్క గుమ్మం ఇదనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనం వెళ్ళగానే ఇక్కడ మనకి అటల్ టింకరింగ్ ల్యాబ్ అనే పెద్ద బోర్డు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే అబ్దుల్ కలాం గారు. బయట కనుక మనం చూసినట్లయితే ల్యాబ్కి బయట అంతా మనకి ఇలాగుంది. కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బయట ఇదంతా. నెక్స్ట్ మనం ల్యాబ్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ల్యాబ్ లోపల చూస్తే కనుక ల్యాబ్ల యొక్క పైన ఇక్కడ మనకి రకరకాల సెన్సార్లు నేమ్ బోర్డు ఒకటి కనిపిస్తుంది. అలాగే సాల్వింగ్ టూల్స్ ఒకటి కనిపిస్తున్నాయి. ఇలా పక్కకు వస్తే ఈ ల్యాబ్లో ఇదంతా ప్రోగ్రామింగ్ ఏరియాకి సంబంధించింది కనిపిస్తుంది. ఈ పక్కన 3D ప్రింటింగ్ మెటీరియల్ అండ్ 3D ప్రింటర్కి సంబంధించిన నేమ్ బోర్డు కనిపిస్తుంది. అలాగే టింకరింగ్ లెవెల్ 1, 2 కనిపిస్తున్నాయి. అలాగే వివిధ సైంటిస్టులు వాళ్ళు పరిశోధన చేసినటువంటి వివరాలన్నీ ఇక్కడ వాళ్ళ పిక్చర్స్తో పాటు బోర్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని డ్రిల్లింగ్ స్టేషన్స్, టూల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ టింకరింగ్ లెవెల్స్ బోర్డు 3, 4 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మల్టీమీటర్ దాంట్లో ఉండే మల్టీమీటర్ పార్ట్స్ చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ద కీ టు సక్సెస్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద గోల్స్ అండ్ నాట్ అబ్స్టాకిల్స్ అని 2 రోబోస్ కనిపిస్తున్నాయి. అలాగే 8051, రాస్బెర్రీ పై, ఆర్డినో ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ ఎయిమ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5 రకాల బోర్డులు ఒకటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే అటల్ టింకరింగ్ ల్యాబ్ యొక్క విజన్, ఆబ్జెక్టివ్స్ ఇక్కడ బోర్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఐ యామ్ మ్యాన్ ఇన్నోవేటర్ అనే పెద్ద బోర్డు ఒకటి మనకి కనిపిస్తుంది. దాని కింద స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది. పిల్లలతో రాయించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ అనే బోర్డు మీద రాయించింది కనిపిస్తుంది. పిల్లలు చేసినటువంటి రోబోటిక్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వెళ్దాం. వాళ్ళ ప్రాజెక్టులు ఏమేమి చూసారో ఒకసారి గమనిస్తాం. ముందుగా ఇక్కడ ఒక పిల్లల గ్రూప్ కనిపిస్తుంది. పిల్లలు చెప్పండి, మీరు ఈ ప్రాజెక్ట్ పేరేంటి? ఎలా వర్క్ చేస్తుందో చేసి చూపించగలరా? ఓకే, పైకి వెళ్తుంది ఇలాగా. మరి కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? వెరీ నైస్, చాలా బాగుంది మీ ప్రాజెక్టు. అమ్మ, మీ ప్రాజెక్ట్ పేరేంటి? If any object detect automatic lights on. వెరీ గుడ్, వెరీ నైస్ అమ్మా, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. మీ ప్రాజెక్ట్ ఏంటమ్మా?
Okay, nice. What's your project? This project name is our smart irrigation system using artificial components, relay, soil moisture sensor, motor, battery, jumper mice. Can you show me? Okay, nice project. Next we go through the another project. The team members are ready. What's your project? Introduce myself. My name is Srimati. I am studying 9th class in January PHS Control High School. These 4 members is my team members. This project name is water cycle. Components, switch, battery, DC motor. Thank you. వెరీ నైస్. ఇక్కడ మనకి పిల్లలు సాల్డరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక్కడ టూల్స్ కూడా ఉన్నాయి. సాల్డరింగ్ ఏదో చేస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లలు ఏదో ప్రాజెక్ట్ ఏదో చేశారు. My name is Sanika. I am studying 8th class in JP School, Kondapalli. This project name is Arduino Uno Basic Core. ఓకే నైస్. Let me introduce myself. My name is Shamil Reja. I am studying 8th class in JPK High School in Kondapalli. This project name is touch-based robo. Components are laser, touch sensor, LED. Thank you, sir. నెక్స్ట్ పిల్లలు ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని చూద్దాం. మీ ప్రాజెక్ట్ ఏంటమ్మా? Introduce myself. My name is Hansha. I am 8th standard. My school name is JP High School, Kondapalli. This project's name is 3D designs. 3D డిజైనింగ్. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు పిల్లలు తయారు చేసినటువంటి రోబోటిక్స్ సంబంధించిన కొన్ని మోడల్స్ ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి ఓవర్ వ్యూ మొత్తం అంతా ఒకసారి ల్యాబ్ అంతా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా అటల్ టింకరింగ్ ల్యాబ్ వీక్షించినందుకు వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జెడ్పీ స్కూల్ కొండపల్లి.